గురుగారు నమస్కారం. ఇప్పుడు నాకు చిన్న సంశయం. తర్క సంగ్రహం చదవయ్యా అంటారు. పరీక్షల్లో తర్క సంగ్రహం అంటే దానికి ఆ ముక్కకి తెలుగు అర్థం రాసేసుకుంటే మా పని అయిపోతుంది, రాసేస్తున్నాం, పాస్ అయిపోతున్నాం, ఇది అయిపోతుంది. కానీ అసలు తర్క సంగ్రహం అనేది న్యాయశాస్త్రం న్యాయ దర్శనం తెలుసుకోవటానికి కావాల్సినటువంటి ప్రాథమికమైన ప్రకరణ గ్రంథం అన్నారు. అసలు ఇక్కడ ప్రారంభం చేసి ఆ న్యాయ దర్శనం చదవడానికి మధ్యలో ఎన్ని స్తరాలు ఉన్నాయి, ఏ గ్రంథం తర్వాత ఏ గ్రంథం చదవాలి, చదివితే వచ్చేటువంటి విశేషాలు కొంచెం మాకు చెప్పండి. గురుభ్యో నమః. మనకి సంప్రదాయంలో షడ్దర్శనములు అంటారు. ప్రతాపరుద్రీయంలో కూడా ఆయన యొక్క పాండిత్యానికి లక్షణం చెప్తూ సర్వ విద్యాధికత్వం పాండిత్యం అని చెప్పి ఆయన గోష్ఠీభి పరితోషయన్ బుధగణాన్ షడ్దర్శనీసీమభి. ఆయన యొక్క గోష్ఠులు ఎటువంటివి అంటే వాటికి ప్రమాణం సీమ ఎక్కడ దాకా అంటే షడ్దర్శనీసీమభి, 6 దర్శనములు. అంటే మన నిజాన్ని చెప్పాలి అంటే మన విద్యల యొక్క ప్రమాణాన్ని చెప్తున్నదన్నమాట. దర్శనములు అంటే భగవంతుణ్ణి చూపించేవి అని అర్థం. భగవంతుణ్ణి చూపించేటువంటి గ్రంథములు అని అర్థం. ప్రతిపాద్య భావ సంబంధాన్ని తీసుకున్నట్లయితే భగవంతుడు ప్రతిపాద్యుడైతే, ప్రతిపాదకములు ఈ విద్యలైతే వాచ్యవాచక భావ సంబంధంతో అది కలిగినటువంటివి ఏమిటి అంటే ఇవన్నమాట ఈ గ్రంథములు. ఇవి ప్రతిపాదించేవి అవుతాయి దర్శనములు. ఇందులో మీరు ప్రస్తుతం తర్కశాస్త్రం అన్నారు కనుక మనకి 6 దర్శనాల్లో అతి ప్రాచీనము ఏమిటి అంటే న్యాయ వైశేషికాలు. అందులో కూడా వైశేషిక దర్శనం, తర్వాత న్యాయ దర్శనం అని. దర్శనము అనేటువంటిది అది ఏ రీతిగా ఉంటుంది అంటే ప్రారంభం సూత్రంతో ప్రారంభం అవుతుంది. సూత్రానికి లక్షణం ఏంటంటే అల్పాక్షరం అసందిగ్ధం, సారవద్ విశ్వతోముఖం, అస్తోభం అనవద్యంచ, సూత్రం సూత్రవిదో విదుగు అని చిన్నదిగా ఉండి ఎక్కువ సారం భావగర్భితముగా ఉండి విశేషమైనటువంటి అర్థాన్ని మనకి ఏ రకమైన సందేహములు లేకుండా ఉండే రీతిగా తక్కువ చిన్న ప్రమాణంతో మనకి ప్రారంభిస్తాము. దానిని సూత్రము అంటారు. ఈ సూత్రములు ఒక మహర్షి రాసిన తర్వాత వాటికి భాష్యములు అని ఉంటాయి. అంటే దాని యొక్క వివరణ అన్నమాట. ఆ భాష్యం మీద వార్తికము ఉంటుంది. వార్తికము అంటే ఇంకా దాని మీద ఒక అమితమైనటువంటి ఒక గంగా ప్రవాహం లాంటి విచారణ వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇది దర్శనము యొక్క స్వరూపం. అంటే ముందర సూత్రం ఉంటుంది, తర్వాత భాష్యం ఉంటుంది, ఆ భాష్యం తర్వాత దాని మీద వార్తిక ఉంటుంది. పూర్వమీమాంస దర్శనాన్ని తీసుకున్నా, ఇప్పుడు ప్రకృతంలో ఈ న్యాయ దర్శనం కానీ వైశేషిక దర్శనాన్ని కానీ తీసుకున్నా, ఒక మహర్షి సూత్రాన్ని రాస్తే తర్వాత దాని గురించి భాష్యం రాస్తే వివరణాత్మకంగా ఉంటుందన్నమాట. దాని మీద విచారణాత్మకంగా ఉంటుంది వార్తికం. ఇది దర్శనం యొక్క స్వరూపం. ఈ న్యాయ దర్శనం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైంది అంటే 11వ శతాబ్దిలో గంగేశోపాధ్యాయులు అనే మహానుభావుడు జన్మించి అక్కడి నుంచి ఈ 2 ఈ దర్శనాల్ని కలిపేరు. ఆయన కలిపి షోడశ పదార్థాలు 4 ప్రమాణాలు ఆయన చెప్తే, ఈయన 7 పదార్థాలు 2 ప్రమాణాలు ఈయన చెప్తే అలా కాదు, 2 ప్రమాణాలు సరిపోవు, ఆయన చెప్పిన 4 ప్రమాణాలు బాగున్నాయి, అలాగే షోడశ పదార్థాలు అక్కర్లేదు, 7 పదార్థాల్లో గతార్థం చేసేయచ్చు, వాటిని క్లుప్తంగా ఉంటుంది అని చెప్పి 7 పదార్థాలని 4 ప్రమాణాలని తీసుకొని నవ్య న్యాయము అనే పేరుతో తర్కశాస్త్రం యొక్క ఉత్పత్తి జరిగింది. అక్కడ నుంచి న్యాయశాస్త్రం యొక్క బాట మారిందనమాట. అంతవరకు దాన్ని ప్రాచీన న్యాయం అంటారు. ఇది నవ్య న్యాయం అనమాట, నవీన తర్కం. ప్రాచీన న్యాయం ఏం చేస్తుంది అంటే పదార్థ బోధకం అని.
పదార్థాలను గురించి చెప్తుంది, విచారణ చేస్తుంది, చక్కగా ప్రమేయ ప్రధానంగా ఉంటుంది. ఈ నవీన తర్కం ప్రమేయ ప్రధానం కాదు, ప్రతిభా ప్రధానంగా ఉంటుంది. ప్రతిభతోటి చక్కగా ఆ బుద్ధి ఇంకా అడ్డుండదనమాట. అప్రతిహతంగా అంటే ఆలోచనాత్మకంగా ఒక విషయాన్ని సునిశ్చితంగా అలా ఆలోచన ఇంకెవరూ చేయలేరు. ఆ న్యాయశాస్త్రానికి ఉన్నటువంటి ఒక విషయాన్ని ఎలా విచారణ చేయాలి, పరీక్ష అంటే చెప్పాను కదండి, మన శాస్త్రంలో మొట్టమొదట ఉద్దేశ గ్రంథం అని, అంటే నామ్నా పదార్థ సంకీర్తనం అన్నమాట. ఇందులో చెప్పదలుచుకున్న విషయములు ఏంటి? ఒకటి ఎక్కడో విన్నాను, లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి అని విన్నా. వస్తువు సిద్ధించాలంటే దానికి ఒక లక్షణం ఉండాలి, దానికి ఒక ప్రమాణం ఉండాలి, అదే కదా. అంతేగాని ఎక్కడో ఏదో ఉంది అంటే మనం దాన్ని ఎలా ఇచ్చేస్తాం? కుందేటు కొమ్ము అంటే దాన్ని మనం తీసుకుంటామా? అబ్బాయి అది తుచ్చం అని చెప్పి తీసి పడేస్తాం. ఏం చేతను? ప్రమాణం లేదు దానికి, వస్తు సిద్ధి లేదు, దానికి లక్షణము లేదు, ప్రమాణము లేదు. కనుక ఈ ప్రకారంగా ఆ పదార్థాన్ని చెప్పిన తర్వాత దానికి లక్షణం చెప్తాడు, చెప్పిన తర్వాత పరీక్ష చేస్తాడు, నిలబడిందా లేదా. మీకు తెలుసును, మేము లౌకికులకు కాదు, మాకు తెలియదు. ఒక పూర్వం ఒక వాచి, ఒమేగా అని వాచి అనుకుంటాను, అది నాకు ఒకరు చెప్పారు. తయారైపోయిన తర్వాత 6 మాసాలు నీళ్లలో నానబెడతారట. నీళ్లలో నానబెట్టిన తర్వాత ఒక గుర్రం కాలి కడతారట, ఈ పందెం గుర్రానికి. అది తిరిగి ఇచ్చేసిన తర్వాత అప్పుడు కూడా అది కనుక పని చేసి ఎక్కడక్కడ ఇది లేకపోతే అప్పుడు దాని బజార్లో పెడతారట. అబ్బో, మరి ఆ వస్తువుకి ఎటువంటి, ఆ రోజుల్లో మా చిన్నతనంలో ఏదో చెప్పుకున్నారు, ఒమేగా వాచి పెట్టుకున్నారంటే వాడు చాలా గొప్పవాడు. అగో ఇలాంటివి కొన్ని కోట్ల ఒమేగాలు అనమాట. ఇందులో ఒక్కొక్క ఏ పదార్థం చెప్పిన వీళ్ళు అలా తయారు చేసి మనకి చెప్తారనమాట. అంటే ఇప్పుడు ప్రకృతానికి తర్కశాస్త్రం దగ్గరికి వస్తే మొట్టమొదట తర్క సంగ్రహము అన్నారు. తర్క సంగ్రహము అంటే తర్క్యంతే ఇది తర్క పదార్థ అంటే ఇక్కడ విచారింపబడేవన్నమాట. మొట్టమొదటి ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమవాయాభావ సప్త పదార్థ అన్నారు. ఇదే గ్రంథం అంతా. ఇంకా ఆ సప్త పదార్థ విచారమే, అంటే ఆ ఒక్క వాక్యంలోనూ ప్రమేయం వచ్చేసింది మీకు. ఇంకా అక్కడి నుంచి తత్ర ద్రవ్యాన్ని అని చెప్పి ద్రవ్య అన్నారుగా, నవద్రవ్య పృథ్వీ తేజో వాయు ఆకాశ కాల దిగ ఆత్మమానాంశ నవైవ అని చెప్పి ఈ ప్రకారంగా గ్రంథాన్ని తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు మీ ప్రశ్న ఏమిటి అంటే, తర్క సంగ్రహంలో సరే గ్రంథం శాస్త్రం ఎలా పెడుతోంది అంటే, మామూలుగా తర్క సంగ్రహం చదువుతారు, తర్క సంగ్రహం చదివిన తర్వాత దీపిక చదువుతారు, దీపిక అయిన తర్వాత నీలకంఠీయం చదువుతారు, నీలకంఠీయం అయిన తర్వాత ముక్తావళి చదువుతారు, ముక్తావళి తర్వాత దినకర్. ఇక్కడతోటి దీన్ని ప్రకరణ గ్రంథములు అంటారు. ఇవి అయిన తర్వాత ఇక్కడ నుంచి వాద గ్రంథాలు అనమాట. ఈ వాద గ్రంథాలు కూడా పూర్వవాదములు ఉత్తరవాదములు అని చెప్పి, పూర్వవాదాలు అంటే న్యాయబోధిని ఒక పేరు ఎక్కడో. ఆ తర్క సంగ్రహానికి దీపికకి మధ్యలో ఆ తర్క సంగ్రహాన్ని న్యాయబోధినితో చదువుతారు. ఆ న్యాయబోధినిలో విశేషం ఏమిటి అంటే ఒకటి చెప్తాను. అంటే న్యాయబోధిని అనేటువంటి శబ్దాల మీద అర్థం మనం చెప్పాలి అంటే చక్కగా న్యాయములను బోధించేది, న్యాయశాస్త్రం కదా, న్యాయాన్ని బోధించేది అనమాట. అది ఎలా ఉంటుందని మీకు మొట్టమొదట్లో ఒక విషయం చెప్తాను. ఈ తర్కంలోనూ చాలా అద్భుతమైన శాస్త్రం అది. అది అదే చెరకు రసం ఎలా ఉంటుంది అంటే, అది పళ్ళతో నవిలి ఆ రసాన్ని వాడు తాగితే అది వాడికి తెలుస్తుంది, తెలిసిందండి. ఆ తర్వాత పంచదార బెల్లము ఆ రూపాంతరాలు వేరు. అసలు మొట్టమొదటే చక్కగా ఆ చెరకు చెట్టు తయారైన తర్వాత దాన్ని చేసి ఆ ఖండాన్ని తీసి ఆ కణుపులు తీసేసి ఆ మధ్యలో ఉన్నటువంటి పళ్ళతో చక్కగా పళ్ళు బిగి ఉన్నప్పుడు వాటిని ఆ మొక్కలు నవ్వులుతూ ఆ రసాన్ని లోపలిగా ఆస్వాదిస్తూ ఉంటే అది ఏం చెప్తాం, అది అనుభవిస్తేనే. అలాగే తర్కశాస్త్రం కూడా చిత్రంగా ఉంటుంది, మంచి పగడ్బందీగా, అంటే విచార సహం అన్నమాట. ఒక విషయాన్ని ఎలా విచారించాలి అన్నదానికి తర్కశాస్త్రం తప్ప అందరికీ దారి చూపించింది అదే. అన్ని శాస్త్రాల వాళ్ళు దాన్ని ఆదరించే చిత్రం అది. అందరూ వీళ్ళు తర్కాన్ని ద్వేషిస్తూ ఉంటారు, తెలిసిందండి. కానీ అందరూ కూడా అంటే సిద్ధాంత భేదాలు, సిద్ధాంతం దగ్గర ఎక్కడైనా అంతే, ప్రతిదానికి ఒక సిద్ధాంతం ఉంటుంది, వాళ్ళకి మతం అన్నమాట ఒకటి ఉంటుంది. కానీ మార్గం మాత్రం ఈ న్యాయశాస్త్రం వేసినట్టు మార్గంలోనే వెళతారు, తెలిసిందా, ఎవళ్ళైనా సరే. అంటే ఇది మంచి మార్గం అన్నమాట.
ఎవరైనా ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలి బాబు, ఎలా వెళ్ళాలండి, అది ఇలా వెళ్ళండి, ఇది పెడితే తవ బాగుంటుందంటారే, ఇంకో దాని అయితే బాబు మీరు చాలా కష్టపడతారంటే ఆ తవలో, ఇలా అయితే హాయిగా ఉంటుంది అంటారు. ఈ న్యాయశాస్త్రం యొక్క విధానం అదనమాట. తెలిసిందా? ఒక గమ్యానికి వెళ్ళడానికి మార్గం, ఒక మంచి మార్గం వేసినటువంటి ఇదనమాట. అంటే మీరు చెప్పినట్టు తర్క సంగ్రహానికి తర్వాత దీపికకి మధ్యలో న్యాయబోధిని చదవాలి. న్యాయబోధన ఉంది. ఈ న్యాయబోధనలో మీకు ఒక విషయం చెప్తాను. న్యాయబోధన అని చెప్పి మీకు ఒక్క విషయం చెప్తాను మీదయ్యా సరదాగా. ఇప్పుడు వ్యాఖ్యానము అంటే ఏముందంటే ఆ మూలాన్ని మనకి సమన్వయం చేయడం. ఇప్పుడు పదార్థ సంకీర్తనం అయిన తర్వాత లక్షణం ప్రారంభం చేస్తున్నాడు. మొదటిది ద్రవ్యాలలో మొదటి ద్రవ్యం పృథివీ, తత్ర గంధవతి పృథివీ అన్నారు. అంటే తత్ర అంటే మరి తచ్చబ్దానికేమో పూర్వపరామర్శకత్వం చెప్పి, త్రల్కేమో ఘటకత్వాన్ని ప్రత్యయానికి ఘటకత్వానికి చెప్తే నవద్రవ్య ఘటకీభూత. వెనకాల చెప్పినటువంటి 9 ద్రవ్యములలో ఘటకముగా ఉన్నా, అందులో ఉన్నా అన్నమాట. 9 ఒకటిగా ఉన్నటువంటిది మొదటిదే గనక, ప్రాథమ్యం దీనికి ఉంది గనక, ప్రథమాతిక్రమణే కారణాభావాత్ అన్నారు కనుక మొట్టమొదట ఆ పృథ్వీకి లక్షణం చెప్తున్నాడు. తత్ర గంధవతి పృథివీ అని చెప్పేశారు. అయిపోయింది 4 అక్షరములతోటి. పృథివీ అంటే ఏమిటి బాబు? గంధవతి, గంధము కలది అని అయిపోయింది. అయిన తర్వాత వెంటనే విభాగం ముట్టేది. సాద్వివిధ, నిత్య అనిత్య చేతి, నిత్య పరమాణు రూప, అనిత్య కార్యరూప, పునస్త్రివిధ, శరీరేంద్రియ విషయభేదాత్ అని చెప్పి దాని విభాగంలో వెళ్ళిపోయారు. ఇక్కడ న్యాయబోధనకారుడు ఆయన ఒక మంచి చక్కని విచారం మొదలెట్టాడు. అంటే మనకి వ్యుత్పత్తి పెరగడానికి తర్కశాస్త్రంలోనూ అవచ్ఛేద్యావచ్ఛేదక భావం అనేది ప్రధానంగా ఉంటుంది. దీని మీద ఒక ప్రాచీనుల యొక్క పరిహాసోక్తి కూడా ఉందిట. తర్కం అంతా చదివేసిన తర్వాత ఆ గురువు గారిని, ప్రాచీనులు చెప్పడంలో శ్రీపాద లక్ష్మణసింహశాస్త్రి గారిని చాలా గొప్ప పండితులని, ఆయన్ని శిష్యుడు గురువుగారు అంతా అర్థమైందండి శాస్త్రం, ఈ అవచ్ఛేదకం అంటే ఏమిటండి, అవచ్ఛిన్నము అంటే ఏమిటండి అని అడిగారు. అంటే మనం ఇది మామూలుగా మన భాషలో చెప్పుకోవాలి అంటే, మన తెలుగులో చూసారా పురాణం అంతా రామాయణం వినేసి అయ్యా రాముడికి సీత ఏమవుతుందండి అసలు అది చెప్పండి అనేటువంటి ప్రశ్న ఎటువంటిదో ఇది అలాంటిది అనమాట. ఈ విషయాన్ని అప్పుడు ఆయన లక్ష్మణసింహశాస్త్రి గారు ఏం చెప్పారంటే, ఒక బ్లేడు లాంటిది సాధనం ఒకటి, కత్తి అనమాట, ఛేదకం అనమాట. ఛేదకం అంటే ఛేదించేది కదా, కోసేది కదా, కత్తి కొడవలు ఏదో లభిత్రం ఏదో ఒకటి అనుకోండి, అదొకటి పట్టుకురా అన్నారట. ఆయన దొడ్లో పొట్లకాయ ఉందట, పొట్ల పాదు, ఆ చెట్టుని పాదు వేలాడుతుంది అనమాట. పట్టుకొచ్చి ఇది కొయ్యి అన్నారు. ఆ పొట్లకాయ కోసారట. కోస్తే చేతిలోకి వచ్చింది, కాయ పట్టుకున్నారు. నాయన ఇది అవచ్ఛిన్నం అంటే కోయబడినది, ఇది బ్లేడు ఛేదకం, అవచ్ఛేదకం, ఇది కోసేది అని చెప్పారట. అంటే నిజానికి ఇంకా వాడికి శాస్త్రం చదివిన తర్వాత అవచ్ఛేదకము అవచ్ఛిన్నము అనేటువంటి దానికి తెలియకపోతే ఇంక ఇంతకంటే సులభమైన మార్గం లేదు అని చెప్పడం అనమాట. అయితే ఆ విషయాన్ని ఈయన న్యాయబోధినికారుడు గంధవతి పృథివీ దగ్గర ఆయన సమన్వయం చేస్తారు. ఎంత అంటే అవచ్ఛేద్యావచ్ఛేదక భావం మనకు అక్కడ తెలిసిపోతుంది. ఇప్పుడు ముందర మాకు తెలిసిన మొదటి విషయం చెప్తాను వినండి. ఈ అవచ్ఛేద్యావచ్ఛేదక భావం మనం మామూలుగా సులభంగా తెలుసుకోవాలి అంటే కాసేపు శాస్త్ర పరిభాష పక్కన పెట్టేసి, ఒక పదార్థమునందు 2 ధర్మాలు ఉంటాయి సామాన్యంగా అన్నమాట. అది ఒకటి పెద్ద ధర్మం ఉంటుంది, ఒకటి చిన్న ధర్మం ఉంటుంది. ఉదాహరణకి పృథివీని తీసుకోండి. ఇక్కడ పృథివీ యందు అసాధారణ ధర్మం పృథివీత్వం. ఎవరైనా సరే దేని ఎందైనా సరే దాని అసాధారణం, మానవ అంటే మానవత్వం కదా. అలాగే పృథివీ యందు పృథివీత్వం అనేటువంటి అసాధారణ ధర్మం ఉంది. అలాగే ఈ పృథివీకి ఇప్పుడు మనం లక్షణం చెప్తున్నాం. దేనికి లక్షణం చెప్తున్నామో దాన్ని లక్ష్యము అంటాం. ఇది ఇక్కడ పృథివీ లక్ష్యం, దీనికి మనం లక్షణం చెప్తూ ఉంటాం. తెలిసిందండి? ఈ పృథివీకి లక్షణం చెప్తున్నాం కనుక ఇది లక్ష్యం అయింది. తెలిసిందా? ఆ లక్షణానికి లక్ష్యం అంటే ఉదాహరణ అని అర్థం. లక్ష్యం అయింది.
చెప్పదలుచుకున్నది అనమాట, చెప్పదగినది అనమాట. లక్ష్యం అంటే చూడదగినది కదా, అది లక్ష్యం అయింది. అంటే పృథివీ లక్ష్యం. పృథివీ లక్ష్యం అయితే పృథివీయందు లక్ష్యత. ఇప్పుడు ధర్మాల దగ్గరికి పెడుతున్నాం. ధర్మము ధర్మి, మానవుడు ధర్మి, మానవత్వం ధర్మం, మానవత్వం కలవాడు. అలాగే పృథివీ ధర్మి, ఆ పృథివీ యందు పృథివీత్వం అనేటువంటి ధర్మం ఉంది. అలాగే ఈ పృథివీకి ఇప్పుడు లక్షణం చెప్తున్నాం కనుక ఇది లక్ష్యం కూడా అయింది. అంటే పృథివీని లక్ష్యం కూడా అనొచ్చు కదా. అంచేతను చైత్రుడు ఉన్నాడు, ఆయన ఏదో చైత్రత్వం ఉంది, వాడు మైత్రుడికి తండ్రి, ఆయన పిత, పితృత్వం ఉంది కదా. ఆయన చైత్రత్వము పితృత్వము, చైత్రుడి రెండు ధర్మాలు లేవు. అలాగే ఇక్కడ కూడా కొడుకు పుట్టకపోతే పితృత్వ ధర్మం ఉండదు. దాని నుండి వ్యవహారాన్ని బట్టి ఆ పేర్లు వచ్చేస్తాయి కదా. కొడుకు అయితే నాన్నగారు ఉంటాడు, ఆయన నిరూప్య నిరూపభావం ఉంటాడు. పుత్రనిష్ట పుత్రత నిరూపితం పితృత్వం అనమాట, నిరూప్య నిరూపక భావం కదా. అలాగే ఇక్కడ కూడా పృథివీకి లక్షణం చెప్తున్నాం కనుక ఇది లక్ష్యం అయింది. పృథివీ లక్ష్యం అయితే దాని యందు లక్ష్యత అనే ధర్మం ఉంటుంది. అంటే ఇప్పుడు పృథివీ అనే ధర్మి యందు పృథివీత్వము అనే ధర్మం ఉంది, లక్ష్యత అనేటువంటి ధర్మం ఉంది. లక్ష్యం కదా, లక్ష్యత అనే ఒక ధర్మము, పృథివీత్వం అనేటువంటి ఒక ధర్మము. ఇక్కడ ఈ రెండింటిలో ఏది పెద్దదో ఏది చిన్నదో చూడండి. పృథివీత్వం అనే ధర్మం పృథివీ మాత్ర వృత్తి. పృథివీత్వం పృథివీ ఎందే ఉంది. జలం ఉంటుందా? ఉండదు. తేజస్సు ఎందు ఉంటుందా? ఉండదు. వాయువు ఎందు ఉంటుందా? ఎందులోనూ ఉండదు. పృథివీత్వ మాత్ర వృత్తి. అవును. ఈ లక్ష్యత అనేది మీరు దేనికి లక్షణం చెప్పబోతున్నారో లక్ష్యం అయిపోతుంది. అవును. ఇప్పుడు పృథివీకి లక్షణం చెప్పబోతున్నాం కనుక చెప్తున్నాం కనుక పృథివీ లక్ష్యం అయింది కనుక ఇక్కడ లక్ష్యత అనే ధర్మం ఉంది. అలాగే వాయువుకి లక్షణం చెప్తుంటే అక్కడ లక్ష్యత అక్కడ ఉంది. అక్కడ కానీ వాయుత్వం అనేటువంటి ధర్మం ఉంది, కానీ పృథివీత్వం లేదు. అదే ఇప్పుడు ఏమైంది, ఈ పృథివీత్వ వాయుత్వాది ధర్మములు చిన్నవయ్యాయి, లక్ష్యత అనేది పెద్దదైంది. అర్థమైందండి. కనుక ఈ పెద్ద ధర్మాన్ని అవచ్ఛిన్నమని, చిన్న ధర్మాన్ని అవచ్ఛేదకమని మనం కనుక అనుకున్నట్లయితే ఇప్పుడు చూడండి, పృథివీ దగ్గర పృథ్వీత్వం చిన్నది, చిన్నది అవచ్ఛేదకం. లక్ష్యత పెద్దది, అది అవచ్ఛిన్నం. ఈ రెండింటికి అవచ్ఛేదక భావం. పృథ్వీత్వావచ్ఛిన్న లక్ష్యత, లక్ష్యత అవచ్ఛేదకం పృథ్వీత్వం. రెండు ధర్మాలు. లక్ష్యత నుండి అవచ్ఛిన్నమైనది పృథివీ, పృథివీ లక్ష్యత నుంచి అవచ్ఛేదకమైందేనా? కాదు, నేను చెప్పింది జాగ్రత్తగా మళ్ళీ చెప్పండి. పృథివీ యందు రెండు ధర్మాలు ఉన్నాయి. పృథివీత్వము అనేది, లక్ష్యత అనేది. ఈ లక్ష్యత నిఖిల లక్ష్యముల యందు ఉన్నది కనుక పెద్ద ధర్మం. పృథివీత్వం పృథివీ మాత్ర వృత్తి కనుక అది చిన్న ధర్మం. ఆ చిన్న ధర్మాన్ని అవచ్ఛేదకము. అవచ్ఛేదకము అంటే మనం కొలిచేది అనమాట, కొంచెం అనుకోండి. అవచ్ఛిన్నము అంటే కొలవబడినది పెద్దది. ధాన్యపు రాసి ఉంది, అది అవచ్ఛిన్నం, కొంచెం అవచ్ఛేదకం కదా. కొంచెంతో కదా స్కేలు ఈ ప్రమాణం ఉన్నట్టు ఈ బట్ట మొదలైన తాను ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ అవచ్ఛిన్నాలు. ఒకసారి అలా అనుకోండి, ఒకరితో కొలుస్తోంది, ఇంకొకటి కొలవబడుతోంది. అంటే మనం ఊరికనే శాస్త్రానికి సరిపోయినా సరిపోకపోయినా మనకి వ్యవహారంలో ఈ అవచ్ఛేద్యావచ్ఛేదక భావం తెలుసుకోవడానికి ఒక్కసారి ఇది చూస్తే అక్కడ రాశాడు ఆయన, పృథివీత్వావచ్ఛిన్నం లక్ష్యం లక్ష్యతావచ్ఛేదకం పృథివీత్వం యద్ధర్మావచ్ఛిన్నం లక్ష్యం సధర్మో లక్ష్యతావచ్ఛేదకః. యద్ధర్మావచ్ఛిన్నం లక్ష్యం, ఈ లక్ష్యం ఉందే లక్ష్యమైన పృథివీ, యద్ధర్మావచ్ఛిన్నం సధర్మ లక్ష్య పృథివీత్వావచ్ఛిన్నం కదా. అంతే సధర్మ పృథివీస్వరూపో ధర్మ లక్ష్యతావచ్ఛేదక. ఇది లక్ష్యతావచ్ఛేదక. లక్ష్యత తెలిసిందండి. పృథివీత్వావచ్ఛిన్న లక్ష్యత. ఈ పృథివీత్వము అనేటువంటి దాంతో కొలవబడినది లక్ష్యత. పెద్ద ధర్మం అనుకున్నాం కదా. అంచేత అవచ్ఛేద్యావచ్ఛేదక భావం
ఇప్పుడు అవచ్ఛిన్నం లక్ష్యత, అవచ్ఛేదకం పృథ్వీత్వం. పృథ్వీ అనే ధర్మి యందు అంటే దర్శనములు అనేటటువంటి అవచ్ఛిన్నము నుండి తర్క సంగ్రహం అనేటువంటి అవచ్ఛేదకం అయింది. ఇప్పుడు మీరు అక్కడ తీసుకెళ్ళద్దు. మామూలుగా ఒక చోట రెండు చిన్న ధర్మం అస్తమానం వస్తూ ఉంటుంది అనమాట. పృథ్వీ ఆధేయం అన్నాం అనుకోండి, అవచ్ఛేదక భావం అర్థమైంది. ఇక్కడ ఇది అన్ని చోట్ల కావాలి. ఇప్పుడు చూడండి, గంధాధికరణం ఉన్నాం కదా, గంధానికి అధికరణం కదా. ఇప్పుడు పృథ్వీకి లక్షణం ఏం చెప్పారు? మొట్టమొదట గంధవతి అంటే గంధము కలది, అంటే గంధనిష్ట ఆధేయత నిరూపిత అధికరణతావతి. తెలిసిందండి? గంధనిష్ట గంధము ఆధేయం కనుక గంధమునందు ఆధేయత అనే ధర్మం ఉంది, గంధత్వం అనే ధర్మం సేమ్ ఇందాకట్లాగే అక్కడే మారిపోలేదు. అంటే ఆధేయత వచ్చేదకం గంధత్వం, గంధత్వ వచ్చేద ఆధేయత. అక్కడ పృథ్వీత్వ వచ్చిన లక్ష్యత, లక్ష్యత వచ్చేదకం పృథ్వీత్వం ఉన్నాం కదా. అలాగే ఈ దీని గంధమునందు గంధత్వము అది ఆధేయం కనుక ఉన్నది కనుక ఆధేయత్వం అనే రెండు ధర్మాలు ఉన్నాయి. గంధత్వ వచ్చిన ఆధేయత, అధేయత వచ్చేదకం గంధత్వం. తెలిసిందండి? ఇది నాకు తెలియడానికి ఎంత కాలం పట్టిందంటే అంతకాలం పట్టింది. కానీ న్యాయబోధంలో చక్కగా వెంటనే మొట్టమొదట ఆ గంధవతి పృథ్వీ అనగానే కింద ఈ 4 పంక్తులు రాశాడు. తెలిసిందండి? అంటే విషయము గహనమైనది, శాస్త్రం గహనమైనది, అందులో సందేహం లేదు. కానీ ఈ తర్కం లేకపోతే, ఇది తెలియకపోతే ఏ శాస్త్రము తెలియదు. ఇది మా గురువు గారు నాకు చెప్పారు. అప్పుడు నేను మొట్టమొదటి వ్యాకరణం చదువుకునే రోజుల్లో అమ్మో తప్పకుండా తర్కం చదువుకోవాలి ఈ కారణం చేత అని ఆ రీతిగా దాని మీద ఒక ఉత్సాహం కలిగి తర్కశాస్త్రం మనం చదవాలి ఏమైనా సరే. తెలిసిందండి? ఎందుచేతను ఒక వస్తువుని నిర్ణయించి చెప్పాలి అంటే దీని యొక్క ఇయత్త ఇది, దీని స్వరూపం ఇది అనాలి అంటే ప్రమాణం ఇదే, తర్కశాస్త్రమే. ఇది అలంకార శాస్త్రం ఉంది, రసిక శాస్త్రము అని పేరు. రసికుల యొక్క శాస్త్రం అన్నమాట. తెలిసిందా? ఓ రసానందాన్ని ప్రతిపాదించే శాస్త్రం కదా. మీకు అందులో కూడా ఆఖరికి కావ్య లక్షణం చెప్పారు. అని చెప్పిన అత్యాధునికుడైనటువంటి జగన్నాథ పండితరాయలు సూక్ష్మంగా ఒక లక్షణం చెప్పాడు ఆయన. కావ్యం అంటే ఏమిటి, ఇంకా శబ్దార్థములు ఇవి వెనకాల విద్యానాథులు వాళ్ళు తెలిసిన శబ్దార్థమూర్తి రాఖ్యతో జీవితం వ్యంగ్య వైభవము హారాదివదలంకార తత్ర శిరూపమాదయ ఈ రీతిగా బోడంత కావ్య సామగ్రి అది చెప్పాడు. మొట్టమొదట శబ్దార్థం అనాలంకృతి ఈయన మమ్మట పట్టు అంటాడు అనమాట. తదదోషవు శబ్దార్థం అనలంకృతి పునఃక్వాపి అని. సరే, అక్కడ అనలంకృతి అని బోడంత అర్థం ఉందన్న విషయం వేరు. మొట్టమొదట నిర్దుష్టములైనటువంటి శబ్దార్థములు అలంకారములు కలవి అని ఇంత లక్షణం చెప్పాడు. ఈయన ఏం చెప్పాడంటే అసలు ఇదేం కాదు, రమణీయార్థ ప్రతిపాదిక శబ్దం, ఒక అందమైన అర్థాన్ని చెప్పి శబ్దమే అన్నాడు. అంతే. అంటే అర్థాన్ని శబ్దం ఎలాగా అర్థాన్ని బోధిస్తుంది? శబ్దం స్వభావం దానికి అర్థాన్ని బోధించడం అనేటువంటిది. కానీ అది రమణీయమైన అర్థం అయితే, అందమైన అర్థం అయితే అదే కావ్యం అన్నాడు. ఎంత సులభంగా చెప్పేశాడు. ఇలా చెప్పి అతివ్యాప్తి అవ్యాప్తి అనేటువంటి లక్షణ దోషాలు ఉన్నాయి. అతివ్యాప్తి అంటే మనం దేనికి లక్షణం చెప్తున్నామో దానికే లక్షణం పట్టాలి తప్ప దీనికి కాకుండా ఇంకా ఇతరత్రా కూడా ఈ లక్షణం పట్టేస్తే దాన్ని అతివ్యాప్తి అంటారు. ఇంక దీన్ని చెప్పినట్టు ఏమైంది ఇంకా అంచనము. అందుచేత అతివ్యాప్తి అనే దోషం ఉండకూడదు. అవ్యాప్తి అంటే దేనికి లక్షణం చెప్తున్నామో ఆ అన్నింటికి గోవుకి లక్షణం చెప్తుంటే ఎన్ని గోవులు ఉన్నాయో అన్ని గోవులకి పడితేనే ఓ గోవుకు పట్టకపోతే దాన్ని అవ్యాప్తి అంటారు. అసంభవం అంటే ఒక లక్ష్యానికి పట్టదు. ఈ అతివ్యాప్తి అవ్యాప్తి అసంభవం అనేటువంటి లక్షణ దోషాలు ఏమీ లేకుండా మనం దాన్ని తయారు చేయాలన్నమాట. ఉదాహరణకి ఒక కుండ తయారు చేసాం, ఒక్కడి నుంచి కారుతోందిరా అంటే అక్కడ మూసేసాం, మళ్ళీ ఇంకో చోట కారుతుంది, మూసేయాలి. అంతా మూసేసి అంతా అయిన తర్వాత బజార్లో పెట్టాలి, దాన్ని ఎవడో కొనుక్కుంటాడు. కారుతోందంటే ఎవడో కొనుక్కుంటాడా? అలాగే ఈయన రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం అని చెప్పి అమ్మో ఇలా సరిపోదు, రమణీయతాచ, రమణీయత్వం అంటే లోకోత్తరాహ్లాదేనక జ్ఞానగోచరత్వం, లోకోత్తర ఇలా చెప్పేసేసి ఎక్కడికి తీసుకెళ్ళాడు చూడండి, ఎంత తర్కం పెట్టాడో ఆయన. తర్కంతో ఆ లక్షణం కేవలం కావ్యం అంటే ఏమిటి అన్నదానికి ఇత్తం నిష్కృష్ట లక్షణంలో 3 చెప్పాడు. అది కూడా
చమత్కారజనక భావనా విషయ అర్థ ప్రతిపాదక శబ్దత్వం. మొదటి లక్షణం. యత్ ప్రతిపాదితార్థ విషయక చమత్కార జనకతావచ్ఛేదకం, యత్ ప్రతిపాదితార్థ విషయక భావనాత్మక చమత్కార జనకతావచ్ఛేదకం తత్వం. చూసారా అవచ్ఛేదకాలు వచ్చేసి. ఆఖరికి మూడోది ఎబ్బెబ్బె, ఇందులో కూడా చిన్న చిల్లుందని చెప్పి స్వవిశిష్ట జనకతావచ్ఛేదక అర్ధ ప్రతిపాదకత సంసర్గేణ చమత్కారత్వ వత్వమేవ వా కావ్యత్వం ఇది ఫలితం. ఈ రీతిగా అంటే ఈ అవచ్ఛేద్యావచ్ఛేదక భావం లేకుండా ఆఖరికి కావ్య లక్షణం కూడా లేదు. అద్భుతం. ఎందుకు అర్థమైందండి? అలాగే కావ్య కారణం చెప్పినప్పుడు అయ్యా ఆ కావ్యాన్ని గురించి ప్రతిభ కారణము అన్నాడు. ప్రాచీనులు ఏమన్నారు? కావ్యాన్ని గురించి వ్యుత్పత్తి అభ్యాసములు ప్రతిభ 3 ఉండాలి అన్నారు. ఈయన వ్యభిచారాలు చూపించాడు పండితురాయలు. అందుచేతను అలా సరిపోదు, తెలిసిందండి. అంచేను అవ్యవహితత్వం వేసి వారించాలి, తెలిసింది. అంచేను వ్యుత్పత్త్యభ్యాస అవ్యవహితోత్ర జాయమాన ప్రతిభాత్వావచ్ఛిన్నం ప్రతి వ్యుత్పత్త్యభ్యాసో కారణం. అవచ్ఛిన్నం అంటున్నాడంటే అవచ్ఛేద్యావచ్ఛేద భావం చేశారా? చెప్పారు, తెలిసిందండి. అలాగే అదృష్టావ్యవహితోత్ర జాయమాన ప్రతిభాత్వ అవచ్ఛిన్నం ప్రతి అదృష్టం కారణం. ఈ రీతిగా ఆ ప్రతిభకి ఒకచోట అదృష్టం కారణము, ఒకచోట వ్యుత్పత్త్యభ్యాసములు కారణము. అదృష్టం ఎక్కడంటే కర్ణపూరుడు అనేటువంటి వాడు ఏమి చదవలేదు. వ్యుత్పత్త్యభ్యాసాలను కష్టపడి కావ్యం రాసినటువంటి వాడి దగ్గర. అంచేతను అది వేరు ఇది వేరు విడివిడిగానే చెప్పాలి అని చెప్పి పండితురాయలు ప్రాచీన మతాన్ని ఖండించి అవచ్ఛేద్యావచ్ఛేదక భావంతో ఏం చెప్పినా దీంతో చెప్పారు తప్ప ఈ అవచ్ఛేద్యావచ్ఛేదక భావం అనేటువంటిది లేకుండా లక్షణాలు లేవు. ఏమిటి రసిక శాస్త్రమైన కావ్యాన్ని, ఓ కావ్యం అంటే ఏమిటంటే నాయన మంచి అర్థాన్ని చెప్పి శబ్దం కావ్యం రా అన్నారు. ఆ మంచి అర్థాన్ని చెప్పేది అంటే అవి ఇక్కడ దాకా అవచ్ఛేద్యావచ్ఛేదక భావం చెప్తే తప్ప ఈ కన్నాలు పూరింపబడలేదు. కుండకు ఉన్నటువంటి కన్నాల్ని పూరించి మనం జాగ్రత్తగా చిల్లు కుండని మంచి కుండ కింద తయారు చేసేమో ఈ అతి వ్యాప్త్యాది దోషగ్రస్తమైనటువంటి ఈ విషయాలను అన్నింటినీ పరిష్కరించేసి అతి వ్యాప్తులు లేకుండా ఇదిగో ఇది కావ్య లక్షణము. స్వవిశిష్ట జనకతావచ్ఛేదక అర్ధ ప్రతిపాదకతా సంసర్గేణ చమత్కారత్వ వత్వమేవవా. కనుక ఈ అవచ్ఛేద్యావచ్ఛేదక భావాన్ని చాలా హేళగా న్యాయబోధుల్లో ఆయన ప్రారంభం చేశారు. కనుక న్యాయబోధినితో తర్క సంగ్రహం చదివితే ఆ సంగ్రహం కొంచెం మనకి తెలుస్తుంది మూలం. అయిన తర్వాత అన్నంభట్టు గారే దానికి దీపిక ఆయనే రాశారంటే తర్క సంగ్రహం వ్యాఖ్యానం. ఆ దీపికకి నీలకంఠ పండితుడు నీలకంఠీయం అని చెప్పి రాశారు. ఆ నీలకంఠీయంతో చదవాలి. అయిన తర్వాత అప్పుడు ముక్తావళి. ఈ ముక్తావళి కఠినంగా ఉంటుందా, నీలకంఠీయం కఠినంగా ఉంటుందంటే గట్టిగా మాట నీలకంఠీయం కఠినంగా ఉంటుంది. చాలా విషయాలు రాశాడు ఆయన. నీలకంఠీయం చదివిన తర్వాత ముక్తావళి చదువుతుంటే చాలా హేళగా సరదాగా ఉంటుంది. సరే ఆ తర్వాత దానికి దినకరి అనేటువంటిది దాన్ని అది ప్రకరణ గ్రంథం ఏమిటి, వాద గ్రంథం ఏది, కానీ దినకరితోటి కనుక ముక్తావళి చదివితే అది దినకర శితికంఠో యస్య కంఠే లుఠేతాం స జయతి శితికంఠం కంఠశోషంగనైవ అనేటువంటిది ఒక మాట. ఆ దినకరం అని అలాగే శితికంఠీయం అనేటువంటి గ్రంథం కూడా ఉండేది. ఈ 2 గ్రంథాలు కనుక చదివితే మనకి ప్రకృతంలో దినకరి ఉంది. ఆ దినకరి అనేటువంటి గ్రంథాన్ని కనుక చదివితే తర్కంలో ఒక స్థాయికి వాళ్ళు వచ్చినట్టు అన్నమాట. అంటే ఇప్పుడు ఇందాక చెప్పి దినకరికి ముందు ఇంకో మాట ఇంకో గ్రంథం ఏదో చెప్పారు. ఏంటది? దినకరి ముందా ముక్తావళి దినకరి అన్నారు కదా. అంటే ఈ 2 కలిపి చదవాలా విడివిడిగా చదవాలా? విడివిడిగానే. ముందర బరువు అయిపోతుంది. మేధాలు అయితే తట్టుకోగలరు కానీ ముక్తావళి చదివేటప్పుడే వాళ్ళంతా అది ప్రమేయ గ్రంథం. ఓకే. ఇది దానికి వ్యాఖ్యానం. ఎన్నో మతాలు అవి చెప్పేస్తుంటారు ఆయన కింద. ఇది ఫలానా వారి మతం, ఫలానా మతం, ఇక్కడ ఇన్ని మతాలు ఉన్నాయి, ఇన్ని రీతిగా. ఆ మంగళవాదమే ఇంత ఉంటుంది దినకరి. తెలిసిందంటే ఆ ప్రాచీన నవ్య మతాలని చెప్పేటువంటి ప్రకరణ బోళ్ళంత గ్రంథం. ఇలా ఈ దినకరి వరకు చదివితే వాడు దేనికి అర్హుడయ్యాడు గురుగారు? ఏ గ్రంథమైనా చదవచ్చు వాడు. అది అంటే ఇది నవ్యనాయములో తర్క సంగ్రహాదారభ్య దినకరి పర్యంతం పఠనీయం. స్వస్తి.